చదవబడిన ఈ లేఖన భాగాన్ని మా అందరి వెనుకల్లో మీరు దీవించు. ఈ వాక్యం విరించి వడ్డించండి ప్రభువా, నీ స్తోత్రాలు. ఇక రావాల్సిన వారు ఉంటే, మార్గంలో ఉంటే పెట్టండి. ప్రతి వ్యతిరేక శక్తుల ప్రభావం, ప్రతి ఆటంకాన్ని యేసు నామములో మేము బాధిస్తున్నాం. ప్రతి వారు నీ వాక్య సత్యాన్ని, ప్రత్యక్షతను పొందుకోవడానికి, నీ వాక్యములో ఉన్న సత్యాలను గ్రహించడానికి కృప చూపించి మీరు మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఇలా చదువుకున్న లేఖనంలో నుండి కొద్ది సమయాన్ని వాక్యంపై మన హృదయాలను కేంద్రీకరించుకుంటాం. దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడ తీసుకెళ్ళడానికి దేవుడు ఆలోచన కలిగి చెప్పారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కానాను. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదగుచున్నాం. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కనాను. కానీ కనానులో ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. దాన్ని ఏమంటారంటే సియోను పర్వతం. అందరూ చెప్పండి. లక్షలాది ప్రజలు కనానుకు వెళ్ళిన ఈ సియోను పర్వతం మీద ఈ ఒక్క వ్యక్తి వెళ్ళన్నారు. ఈ సియోను పర్వతాన్ని ఏ ఒక్క వ్యక్తి స్వతంత్రించుకోలేదు. అసలు దేవుడు కోరుకున్నది, దేవుడి యొక్క మనస్సున్నది ఆ స్థలం లేదని. అది ఒకసారి 132వ కీర్తన 11వ వచనానికి ఒకసారి రండి. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలము, ఆయన దానిని కోరుకుని ఉన్నాడు. గమనించారు? అందరూ శ్రద్ధగా మళ్ళా మాట చదవండి. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ప్రియదేం బిడ్డలారా, కానీ న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలని పరిపాలన చేశారు. ఏ ఒక్క న్యాయాధిపతి ఆ సియోను పర్వతానికి స్వతంత్రించలేకపోయారు. ఇంతకీ ఆ సియోను పర్వతాన్ని ఎవరు కలిగి ఉన్నారు అని అంటే, చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనానికి వెళ్దాం. యెరూషలేములో చదవాలి. యోబూసీయులు బెన్యామీను వెళ్ళగొట్టలేదు. యోబూసీయులు యెరూషలేముకి మరొక పేరేంటంటే యోబూసు అని అంటారు. ఈ సియోను పర్వతము దగ్గర ఉన్నవాళ్ళు ఎవరు అంటే బెన్యామీనీయులు. చెప్పండి, బెన్యామీనీయులు. ఒకవైపున ఈ సియోను పర్వతం మీద ఉన్న వాళ్ళు, ఒకవైపున బెన్యామీను ఉన్నారు, ఇంకొక వైపున ఎవరున్నారో కూడా బైబిల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో లాస్ట్ వచ్చిన చదువు ఎవరైనా అరణ్యమున బేతరాయ మిద్దీను, సెకాయ నిబాషును, షల్మాలహు, ఎన్కీదు అనునవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యోధా వంశస్థులు తోలివేయలేకపోయారు. అక్కడేమో యెబూసీయులను బెన్యామీను వెలగొట్టలేదని చదువాం న్యాయాధిపతుల గ్రంథం 1:21లో. ఇక్కడేమో యూదా గోత్రం ఒక గోత్రం, బెన్యామీను గోత్రం.
యూదా గోత్రికులు వెళ్ళగొట్టలేకపోయారు. బెంజమిన్ గోత్రికులు కూడా అక్కడ ఉన్నటువంటి శత్రువులను వెళ్ళగొట్టి ఆ పట్టణాన్ని లేక ఆ కొండను ఆ పర్వతాన్ని స్వతంత్రించుకోలేక పోయారు. కానీ దాని మీద ఎవరు దృష్టి కలిగి ఉన్నారంటే, దాని గురించినటువంటి హృదయములు ఎవరు భారం కలిగి ఉన్నారంటే, నేనేం బిడ్లారా అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచన భాగంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవాలి. దావీదును వారికి రాజుగా ఏర్పరచుకుని యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చేది. ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? చెప్పండి. నేరుగా ఎవరిస్తున్నాడు తెలిసే సాక్ష్యం? దేవుడు ఇస్తున్నాడు. దేవుడిస్తా ఉంటాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుడు దావీదు గురించి ఇచ్చిన సాక్ష్యం బట్టి ఒకవేళ నీ గురించి దేవుడు ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలడు. దేవుని బిడ్డ, మనం చాలా సార్లు సాక్ష్యాలు చెప్పవచ్చు, కల్పించుకుని మనం చెప్పవచ్చు. అందుకే మనుషుని సాక్ష్యము ఏమాత్రం కూడా నమ్మదగింది కాదు. దేవుని సాక్ష్యమే వాస్తవమైనది నెస్తున్నాయి. దేవుడు దావీదు గురించి ఇస్తున్న సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం. నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. దేవుని బిడ్డ, నీకు ఎలాగైతే కొన్ని ఉద్దేశాలు ఉంటాయో దేవునికి కూడా ఉద్దేశాలు ఉన్నాయి. నువ్వు రక్షణ పొందక మునుపు నీకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, కానీ రక్షణ పొందిన తర్వాత నీ ఉద్దేశాలన్నీ కూడా ఏమవ్వాలో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశాలు నీ ఉద్దేశాలుగా మార్చాడు. దేవుని స్తోత్రం. అంటే అంటే నీ చిత్తం దేవుని యొక్క చిత్తముతో ఏమో చెప్పండి. అదే దావీదు జీవితంలో జరిగినటువంటి వాస్తవం. దావీదు తన చిత్తాన్ని దేవుని చిత్తంగా మలుచుకున్నాడు. దావీదు తన ఉద్దేశాన్ని దేవుని యొక్క ఉద్దేశముగా ఆయన తీసుకున్నాడు. అంతేకాదు దేవునికి ఒక ప్రాముఖ్యత చేశాడు. దావీదు 132వ సంకీర్తన 2వ వచనం ఒకసారి మనం వెళ్దామా? అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క మొక్కుబడి బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమై గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండి మంచం మీదకి నా కనులకు నిద్ర. దావీదు దేవునితో ఒక ప్రాముఖ్యత చేశాడు. దావీదు దేవునితో ఒక ఒప్పందం చేశాడు. దావీదు దేవునికి ఒక మాట ఇచ్చాడు. ఇక్కడ రక్షించబడిన వారందరిలో కూడా చాలా మంది దేవునికి రక్షించబడిన ప్రతి ఒక్కరు దేవునికి మాట ఇచ్చారు. ఎప్పుడు తెలుసా? దినాన్ని నువ్వు దేవునికి నువ్వు మాట ఇచ్చావు. ప్రియులారా, చాలా సార్లు కూడా మనం మాటిస్తాం, కానీ చాలా సార్లు మనం తప్పిపోతాం. మనం మాటిస్తాం కానీ చాలా సార్లు కూడా మనం బాధపడాలి. ఒకనొక సమయంలో యోక్త దేవునికి మాట ఇచ్చాడు. కానీ యుద్ధానికి వెళ్తా ఉన్నాడు యోక్త. యుద్ధానికి వెళ్లే ముందు దేవునికి ఒక మాట ఇచ్చి వెళ్తా ఉన్నాడు. దేవా, నేను యుద్ధానికి వెళ్తున్నాను. నేను కనుక యుద్ధము నుండి విజయంతో రాగలిగితే నా ఇంటి ద్వారము నుండి ఏది మొదటిగా వస్తుందో దాన్ని నేను దహన బలిగా కల్పిస్తాను అని యోక్త దేవునికి మాట ఇచ్చి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్లి విజయముతో వస్తూ ఉంటే తనకున్నటువంటి ఒకే ఒక కుమార్తె, మగ సంతానం లేదు, మరొక ఆడ సంతానం కూడా లేదు, ఒకే ఒక కుమార్తె. ఆ కుమార్తె అంతఃపురంలో కుమార్తె తన తండ్రి గొప్ప విజయంతో రావటం చూసి
ఆమె ఏం చేస్తుందంటే పరుగు పరుగున ఏదేంటి అందరికంటే ముందు ఉండి తంబురాలతో చక్కగా తండ్రికి స్వాగతం పలుకుతూ ఉంటే ఇది చూసినటువంటి తండ్రి తలడిల్లిపోయాడు. ఆ కుమారి నన్ను చాలా బహుగా కృంగజేస్తేనే నేను యెహోవాకు మాట ఇచ్చినప్పుడు బాగానే ఉంది, కానీ ఆ మాట నెరవేర్చే సమయం వచ్చేసరికి కదా చాలా మంది ఏదేంటారా బాధపడటం. కానీ ఈ యొక్క అలాగే బాధపడ్డాడు, కానీ ఖచ్చితంగా దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన జరిగించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు కూడా దేవునికి ఒక్కొక్క సమయంలో మాట ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు మాట? ఆదికాండం 28 అధ్యాయం 20 వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంత త్వరగా రండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి నేను తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములు నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. గమనించే యాకోబు కూడా దేవునికి ఒక మొక్కుబడి చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లో మొక్కుబడి చేశాడో తెలుసా? మనము మామూలుగా మొక్కుబడి చేయం, క్లిష్టమైన పరిస్థితులకు వెళ్తున్నప్పుడే సర్వసాధారణంగా మనం మొక్కుబడి చేస్తాం. ఆ రాత్రంతా కూడా దినమంతా ప్రయాణం చేస్తాడు యాకోబు ఒంటరిగా. తన దగ్గర ఒక్క నూనె బాటిల్ మాత్రమే ఉంది, చేతిలో ఒక కర్ర మాత్రమే ఉంది. ఆ దినమంతా ప్రయాణం చేశాడు. బేర్షెబ అరణ్యములకు వచ్చాడు. ఆ రాత్రి ప్రయాణం చేయడానికి అవకాశం లేకపోయింది. క్రూర మృగాలు అరుస్తా ఉన్నాయి. దట్టమైనటువంటి చీకటి కీకారణ్యం. ఆ అరణ్యంలో చిక్కుకుపోయినటువంటి యాకోబు ఇక గత్యంతరం లేక ఏం చేయడానికి తోచక ఒక రాయి తలగడగా చేసుకున్నాడు. ఆ రాయి మీద పండుకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. నీ కాపుదల భద్రత నక్కిమని ప్రార్థన చేసుకున్నాడు. నిద్రపోయాడు. ఆ రాత్రి దేవుడు అద్భుత రీతిలో దర్శనముతో దేవుడు స్వప్నాలతో మాట్లాడాడు. ఒక నిచ్చెన ఉండటం, ఆ భూమి నుండి ఆకాశానికి ఒక నిచ్చెన చూడటం, ఒకవైపున దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు, ఇంకొక వైపున దేవదూతలు దిగుటం. ఈ దృశ్యాన్ని చూస్తాడు యాకోబు. అంటే అంటాడు, ఇది పరలోకం నిశ్చయముగా దేవుడి స్థలము ఉన్నాడు, అది నాకు తెలియలేదు అని చెప్పి ఏ రాగినైతే తలగడగా చేసుకున్నాడో దాన్ని నిలబెట్టాడు. దాని మీద నూనె పోస్తాడు, ఒక మొక్కుబడి చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒక మొక్కుబడి చేస్తాడు. దేవా, నేను వెళ్తున్న మార్గం అంతటిలో నీవు నాకు తోడై ఉండాలి. ప్రేదేం పెట్టా, నీవు నాకు తోడై ఉండాలి. అంత మాత్రమే కాదు, తినడానికి నాకు ఆహారం ఇవ్వాలి, ధరించుకోవడానికి నాకు వస్త్రం ఇవ్వాలి. ప్రేదేం పెట్టా ఆ యాకోబు కోరుతున్నటువంటి కోరిక నిజమే. మానవుడి లోకంలో జీవించాలి అంటే తిండి కావాలి, కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి. ఇది దేవుడు ముందే ఏర్పాటు చేస్తాడు. తెలుసా మీకు? ఆదామును అవ్వను దేవుడు సృష్టించక మునిపే వారి కొరికే పచ్చని చెట్లన్నిటిని కూడా ఆయన సృష్టించాడు. అంతేకాకుండా వారి కోసమే స్పెషల్ గా ఒక ఏదేని తోట ఏర్పాటు చేసి సకల వృక్షములందులో ఆయన ఏర్పాటు చేశారు. వారికి ఇచ్చినటువంటి ప్రతి వృక్ష ఫలం కూడా నిరభ్యంతరంగా తినవచ్చు అని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డ, మన పుట్టక మునిపే మనకు కావలసినంత కూడా ఏర్పాటు చేస్తున్నప్పుడు మన తిండి కోసం ఎందుకు ఆరాటపడాలి? ఆదామవులు ఎప్పుడైతే పాపం చేస్తారో, దేవుని దగ్గరికి రాకుండా వారు దూరంగా పారిపోతా ఉన్నారో, దేవుడు వారి మీద కనికరపడి వారికి వస్త్రాలు అవసరం అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? ఒక గొర్రెని వధించి దాని చర్మాన్ని తీసి ఆ చర్మంతో చొక్కాలు చేసి వారికి తోడు. అంటే వారు అడగకపోయినా ఈ పరిస్థితుల్లో మాకు వస్త్రాలు కావాలయ్యా అని వారు ప్రభుని అడగకపోయినా వారికి వస్త్రాలు అవసరం అని ఎరిగి ఆయనే వస్త్రాలు ధరింపజేసినప్పుడు ఎందుకంటే మనం వాటి కోసం ఆలోచన చేయాలి? మన తలంపులన్నీ దీని మీదే ఉంటాయి. కానీ ప్రభుత్వం దాని మీద ఉండవలసిన అవసరత లేదు. గత రాత్రి
వాక్యంలో ధ్యానం చేసుకున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 31 వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపరు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదు. అక్కడ విచారించేది ఎవరు తెలుసా? అన్యజనులు. విచారించేది అన్యజనులు. తండ్రి లేని బిడ్డ ఉన్నాడు అనుకోండి, విచారిస్తాయి. చాలా పర్యాయాలు మా మేమ గారు ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా పైకి వెళ్ళి చాలా పర్యాలు విచారిస్తూ ఉంటారు. అనాథులు విచారిస్తారు, తండ్రి లేని వారివి, తండ్రి లేని బిడ్డలు విచారిస్తారు. దేవుని బిడ్డ కానీ అక్కడ ప్రభు ఏమన్నారో తెలుసా? మీ పరలోక తండ్రికి ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. అంటే నీవు నేను అనాథులము కాము అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అనాదిగా కాకపోతే తండ్రి ఉన్న బిడ్డలు విచారించు. తినడం గురించి, త్రాగుడు గురించి, ధరించుకోవడం గురించి వారు అసలు విచారించు. ఎందుకు విచారించు? ధైర్యంగా చెప్తారో మా డాడీ ఉన్నాడు, లేక మా బాబు ఉన్నాడు, మా నాన్నగారు ఉన్నారని చెప్పి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ అట్లయితే పరలోక తండ్రి నువ్వు కలిగి ఉన్నట్లయితే, పరలోక తండ్రికి నీవు ఆయనకు శిరస్సును వహిస్తుంది, శిరస్సు ఒగ్గుతున్నట్లయితే, శిరస్సు వంచుతున్నట్లయితే, పరలోక తండ్రిని నీ తండ్రిగా నువ్వు చేసుకున్నట్లయితే, నువ్వు తిండి గురించి విచారించు, రాగుడు గురించి విచారించు, బట్టల వస్త్రాల గురించి కూడా నువ్వు విచారించు. దేవునికి స్తోత్రం. నీ విచారం అంతా కూడా దేని మీద ఉంటదంటే, దేవుని పిల్లలారా ఆ ముందు చదవండి ఆ మాటని. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించు. ఇవన్నీ మీ పరలోక కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెతుకండి, అవన్నీ మీకు అనుగ్రహించును. ఎంత అద్భుతమైన విషయం తెలుసా? నువ్వు ఆటోమేటిక్ గా ఆయన రాజ్యాన్ని వెతుకుతూ వెళ్తుంటే, ఆటోమేటిక్ గా ఆయన నీతిని వెతుకుతూ ఉంటున్నప్పుడు నువ్వు అడగకుండానే, నువ్వు ఆలోచన చేయకుండానే అవి నీ వెంట పంపిస్తాడంట దేవుడు. అవి నీ వెంట వస్తాయంట దేవుని స్తోత్రం. ప్రపంచంలో ఇలా దేవుడు. ఆది అపోస్తలుల కాలం చూడండి మీరు, పరిచర్య విస్తరిస్తా ఉంది, జనాలు విస్తరిస్తున్నారు. మరి జనాలు విస్తరిస్తున్నారంటే మందిరం ఏం చేయాలి? ఎక్స్టెండ్ చేయాలిగా. ఎక్స్టెండ్ చేయాలంటే చాలా ధనవసరంగా జనాలు విస్తరిస్తున్నారు. కోలాది అనౌన్స్మెంట్ చేయకుండానే అపోస్తున్నారు, మీరు తీసుకెళ్ళండి, మరి మీరు కడదాం, అది కడదాం, అది ఇచ్చేద్దాం, వచ్చేద్దాం మరి వారు చెప్పకుండానే వారు వంతుగా వారు వాక్యాన్ని బోధించారు. మొదటిగా వారు వంతుగా వారు కలిగిన దానిని సమర్పించారు దేవునికి. వారు వాక్యం ప్రకటించారు. వారి వాక్యం విన వారు ఏం చేస్తారట? భూములు అమ్మారట, ఇండ్లు అమ్మారట, అమ్మినటువంటి వేళ తీసుకొచ్చి అపోస్తలులకు ప్రాధాన్యంగా వారు పెట్టారట. అంటే వారు అడగకుండానే, వారు అనౌన్స్మెంట్ చేయకుండానే, అదే వాక్యాన్ని బట్టి ప్రియులారా, నేను ఇప్పుడు అడగను ప్రభువా, నువ్వు అన్ని నువ్వు చేసే దేవుడు. అపోస్తలుల కాలంలో చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు నువ్వు చేయవు? ఖచ్చితంగా చేస్తావు. దేవుని బిడ్డ ప్రబంధ పేరు మనం అనాథులు కామండి. అడుక్కునే విధానములు చేయి చాపించి అనాథులు కామండి. ఒకవేళ బయట అనాథులు అడుగుతారేమో, నీకు నాకు పరలోక తండ్రి వినాలి. నీవు ఆయనపై ఆధారపడతావా, భాగ్యమైన వాటిపై ఆధారపడతావా అనే దాని మీదనే నీ అవసరతలు, నీ వనరులు దాని మీదనే ఆధారపడి, సృష్టికర్తైన దేవుని మీద నువ్వు ఆధారపడితే భౌతిక సంబంధమైన వనరుల గురించి నువ్వు అడగవలసిన అవసరం అడగవు కూడా. భౌతికమైన వాటి మీద ఆధారపడితే మాత్రమే ప్రతి దాని విషయంలో కూడా నువ్వు ఆధారపడతావు. యాకోబు అంటున్నాడు, నాకు తినడానికి మొదటిగా నీ కాపుదలనకుండా నేను వెళ్తున్న మార్గం అంతట్లో నీవు నాకు తోడై ఉండాలి. మనం అడగవలసిన అవసరం కదా. పరలోక తండ్రికి నువ్వు బిడ్డలైతే, పరలోక తండ్రి నీకు తండ్రి అయితే,
ఏ పరలోక తండ్రి ఎదుట దేవదూతలు పరిచర్య చేస్తున్నారో ఆ దేవదూతల్ని నీకు నాకు ఏం చేస్తాడైతేనా పరిచారకులుగా ఏర్పాటు చేశారు. దేవుని స్తుతులు. వారి పరిచర్య గొప్ప, దేవదూతల పరిచర్య చాలా గొప్ప. యేసు ప్రభు వారికి 2 పర్యాయాలు దేవదూతలు పరిచర్య చేశారు. తెలుసా మీకు? యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసంలో ఉన్నప్పుడు ఆయన బాగా విపరీతమైన ఆకలితో చాలా బలహీనమైపోయాడు. దేవదూతలు వచ్చి యేసు ప్రభు వారికి పరిచర్య చేశారు. దేవుని స్తోత్రం. రెండవదిగా యేసు ప్రభు వారు ఆ యొక్క గెత్సేమనే వనములో తండ్రి నుండి వేరు చేయబోతూ ఉన్నారు. మానవ పాపములంతటినీ కూడా ఆయన శిలువలో భరించబోతా ఉన్నారు. అలాంటి పరిస్థితులలో రక్తము చెమట రూపములో ఎంత ప్రసవేదన పడుతున్నాడో ఆ టైంలో దేవదూతలు వచ్చాక యేసు ప్రభు వారికి పరిచర్య చేశారట. దేవుని స్తోత్రం. ఈ రోజున ఆ దేవదూతలే నీకు నాకు కూడా పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడండి. 91వ కీర్తన 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. తొందరగా రామ. నీకు అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం. దేవుడే గనుక తన దూతలకు నీ విషయములో నా విషయములో పరిచర్య చేయడానికి దేవుడే ఆజ్ఞాపించకపోతే ఈ రోజున నీవు ఉండవు ఇక్కడ, అంతకంటే నేను కూడా ఇక్కడ ఉన్నాను. దేవుని బిడ్డ, ఏ దేవదూతలైతే నీకు నాకు పరిచర్య చేయడానికి దేవుడు నియమించాడో, దేవుని పిలుపొచ్చినప్పుడు అదే దేవదూతలు నీ ఆత్మను తీసుకుని, లాజరు ఆత్మను తీసుకుని ఎవరు వెళ్ళిపోయారండి? దేవదూతలు వచ్చి లాజరు ఆత్మను తీసుకుని వెళ్ళిపోయారండి. చావు బ్రతుకులో ఉన్న స్టెఫెన్ ఇక చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. దేవదూతలు తన ఆత్మను తీసుకువెళ్ళడానికి రెడీగా ఉంటే అంతవరకు కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి నా యేసయ్య ఏం చేస్తారో తెలుసా? ఆయన నిలబడి ఉన్నాడట అక్కడ. దేవుని స్తోత్రం. తెలుసా? స్టెఫెన్కి స్వాగతాన్ని పలకటానికి, స్టెఫెన్ని తన రాజ్యంలోనికి ఆహ్వానించడానికి ఎంత ఏర్పాటండి, ఎంత ఏర్పాటండి. ఆ ఏర్పాటులో నీకు ఉండాలి అంటే, ఆ ఏర్పాటు నీకు ఉండాలి అంటే, ఆ ఏర్పాటు నువ్వు అనుభవించాలి అంటే నేనంటాను పరలోక తండ్రితో నీ హృదయం పనివేస్తుంది. పరలోక తండ్రి నీ తండ్రి అవ్వాలి. పరలోక తండ్రి నీ తండ్రి అయితే ఆ ప్రియ బిడ్డ నీ తండ్రికి నువ్వు చవదట్టు. నీ తండ్రి ఏం చెప్తాడో ఖచ్చితంగా ఆ యొక్క ఆనిశ్చితానికి నువ్వేం చేస్తావో తెలుసా? నువ్వు తల ఒగ్గుతావని. ఇదే దావీదులో ఉన్న ప్రత్యేకత. దేవుని స్తోత్రం. దావీదులో ఉన్న ప్రత్యేకత. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. నా హృదయానుసరుడైన మనుష్యుడు నా ఉద్దేశాలన్నీ కూడా దేవుని బిడ్డ ప్రభునందు ప్రియుడ. ఎందుకు దేవుడు మానవుని ఏర్పాటు చేసి సృజించుకున్నాడు చెప్తారా? మానవుడు ఎందుకు సృజించుకున్నాడు? అప్పటికే మానవుని సృజించటానికి ముందే పరలోకం నుండి ఒక ప్రధాన దూత దేవుని విషయంలో తిరుగుబాటు చేసి దేవుని బిడ్డ దేవునికి దూరం అయిపోయాడు, శత్రువుగా మారిపోయారు. ఈ శత్రువుతో వ్యవహరించడానికి దేవునికి చాలా ఈజీ, కానీ నేరుగా దేవుడు ఆ శత్రువుతో వ్యవహరించడం దేవునికి ఇష్టం లేదు. ఆ శత్రువుతో వ్యవహరించడానికి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నేలమట్టును తీసుకొని ఆయన నరునుగా చేయటానికి గల ఉద్దేశం ఇదే. దేవుని స్తోత్రం. ప్రబంధ ప్రియ దేవుని బిడ్డ కలిసి ఎప్పుడు మాట అంటూ ఉండేది, మా జీవిత కాలం అంతా కూడా
నేను విడిచిపెట్టినండి మిమ్మల్ని, పరిచర్య విడిచిపెట్టినండి అంటా ఉండేది. చాలా మాటలు చెప్పిన దాన్ని బట్టి చాలా పర్యాయాలు ఆమె వచ్చేది పనులు తినేది, వచ్చేది దెబ్బలు తినేది. ఒకవేళ దేవునికి మాట ఇచ్చాను, నేను తప్పిపోతే నేను శాపగ్రస్తులు అవుతానేమో అని ప్రభువు ప్రియులారా అన్ని చేసేది. ఇంటికాడ చాలా సమస్యను, ఆమె నిందలను, వ్యతిరేకతలను దేవుని పిల్లలారా దేవునికి మాట ఇవ్వటం ఆసమస్తి. దేవునికి మాట ఇవ్వటం చిన్న విషయం. చాలాసార్లు కూడా పాటిస్తాం, మన మునిగిపోతాం సంసారంలో. అదే యాకోబు జీవితంలో జరిగిన సంఘటన. ఇక్కడ మాట ఇచ్చాడు, ఇదిగో నేను నిలబెట్టినటువంటి ఈ రాయి దేవునికి మందిరముగా అవుతుంది. అంటే నేను నీకు ఒక ఇల్లు కడతాను, లేక నీ మందిరాన్ని కడతాను. అంత ఈజీ అనుకుంటున్నారు మందిరం కట్టడం, దేవుని పని చేయటం అంత ఈజీ అనుకుంటున్నారా? అదేం పెట్టారా? కానే కాదు. దేవుని పని ఎక్కడ జరుగుతుందో, దేవుని సంఘం ఎక్కడ ఏర్పాటవుతూ ఉందో, దేవుని పరిచర్య ఎక్కడ జరుగుతుందో కింద ఉన్న పాతాళలోక ద్వారాలన్నీ కూడా తెరుచుకుంటాయట. కిందనున్న పాతాళలో ఉన్న శక్తులన్నీ కూడా వచ్చి ఆ పరిచర్యను, ఆ మందిరాన్ని డిస్టర్బెన్స్ చేయడానికి, జరగకుండా చేయడానికి సాతాను యొక్క ఎజెంట్లన్నీ కూడా ఏకమై ప్రభునందు ప్రియులరా అక్కడ పరిచర్య జరుగునికి ఎన్ని విధాలుగా చేస్తాయి. ప్రభునందు ప్రియులు ఎవరైతే పాస్టర్కి అందుబాటులో ఉంటారో సాతాను యొక్క దూతలు కూడా వారి మీదనే టార్గెట్ చేస్తాయి. దేవుని స్తోత్రం. వారి మీదనే టార్గెట్ చేస్తాయి. కాబట్టి ప్రియులారా ఇక్కడ మాట ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, క్షేమంగా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మామింట్లో కుదుర్చుపడ్డాడు, ఒప్పందం చేస్తున్నాడు మామింట్లో ఉండటానికి. మొదటిగా రాయిలు చూశాడు, అక్కడికి అన్నాడు మామి అన్నాడు, మరి బాబు ఇక్కడ కూర్చొని తినడానికి కుదరదురా బాబు, అతడు వ్యాపారస్తుడే, వ్యాపార దృక్పథం కలిగిన వాడు. యాకోబు కూడా అలాంటి వాడే, కుదరదు. కాబట్టి నువ్వు పని చేస్తే నీకు చేతులు ఇస్తాడు. ఆ టైంలో తన కుమార్తె రాహేల్ చూశాడు. రాహేల్ అందమైనది, రాహేల్ కోసమే నేను 7 సంవత్సరాలు కోరు చేస్తాను మామయ్య. ఈ రోజుల్లో అమ్మాయి తేవాలి కట్నం, కూడకట్నం. కానీ పాత నిబంధన కాలంలో అబ్బాయిలు అమ్మాయికి ఏం చేసేవారంటే ఓలి ఇచ్చేవారు. ఈ మాట ఎప్పుడు మా అమ్మ చెప్తా ఉంది. ఈ మాట మా అమ్మగారు ఎప్పుడు చెప్తా ఉంది. ఓలి ఇచ్చారా అని చెప్తా ఉంటారు. వస్తే మా నాన్నగారు ఇచ్చారేమో, మా అమ్మగారు ఆ విషయం ఇచ్చారు. కాబట్టి ఆ దినాలలో ఓలి ఇచ్చేవారు. ఈ ఓలి డబ్బు రూపంలోనే కాదు, ఇది ఇప్పుడు 7 సంవత్సరాలు నేను కొలు చేస్తాను, దాస్యత్వం చేస్తా. 7 సంవత్సరాలు జీతం తీసుకోకుండా అక్కడ పని చేస్తున్నప్పుడు 7 సంవత్సరాలు అతనికి ఇవ్వాల్సిన జీతం అంతా చూసుకుంటే దేవుని బిడ్డ అదంతా కూడా భార్యకు ఓలి రూపములు, కట్న రూపములో యాకోబిస్తున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. మోసం చేస్తాడు యాకోబుని, అయినా సరే మరలా ఆమె కోసం మరొక 7 సంవత్సరాలు కొలువు చేస్తున్నాడు. ఆమె సంపాదించుకోవడానికి 14 సంవత్సరాలు దాసత్వం చేసి రాహేలుని సంపాదించుకున్నాడు యాకోబు. రాహేలుకు ముందు ఆ మోసం చేసి పెద్ద కుమార్తెని కూడా యాకోబుకి అంటగట్టి. ఎలా కూడా యాకోబు ఏం చేస్తాడంటే సంసార జీవితంలో పూర్తిగా 31 అధ్యాయం 13 వచనానికి మనం వెళ్ళినట్లయితే ఆదికాండములో నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో అక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలో తిరిగి వెళ్ళమని నాతో చెప్పమని అన్నాడు. చూసారా, మర్చిపోయాడు యాకోబు, మర్చిపోయాడు. చాలాసార్లు కూడా మొక్కుబడి చేస్తాను కానీ మర్చిపో. దేవుని బిడ్డ యాకోబు అలాంటి వాడు, పూర్తిగా మర్చిపోయాడు. దేవుడే యాకోబుకి జ్ఞాపకం చేస్తాడు.
జ్ఞాపకం చేస్తున్నా. ఎక్కడ నువ్వు మొక్కుబడి చేస్తావో ఆ బేతుల దేవుడు నేనే. వెళ్ళి అక్కడ నీవు నివసించు. నాకు మాట ఇచ్చావుగా, మాట ప్రకారంగా వెళ్ళి అక్కడికి వెళ్ళు, అక్కడ మందిరం కట్టు, అక్కడ నువ్వు ఉండి నివాసం చాలాసార్లు కూడా మాట విన్నట్టుగా వింటాం కానీ చాలాసార్లు కూడా మనం నటిస్తాం. మాట విన్నట్టుగా వింటాం కానీ చాలాసార్లు కూడా మూర్ఖతగా ప్రవర్తిస్తాం. బయలుదేరాడు, భార్య బిడ్డలు తీసుకుని బయలుదేరాడు. గొర్రె మందులని తనకు రావాల్సిన ఆస్తంతో తీసుకుని బయలుదేరాడు. ఎక్కడ పెట్టి తెలుసా? సుకోతు ప్రాంతంలో అనిపాడు. దేవుడు ఉండమని చెప్పలేదుగా, చెప్పలేదుగా. కరెక్ట్గా సుకోతు వచ్చేసరికి అలా అందుకని జరగకూడని ప్రమాదం అక్కడ జరిగింది. మనం వస్తే వచ్చాడండి, కొన్ని దినాలు ఉంటే ఉండొచ్చాడండి. తను చేసిన పని ఏంటంటే 2 పనులు చేశాడు. ఆ పనులు ఎవరూ చేయలే. తన తాతగారు గారు చేయలేదు, తన తండ్రి గారు కూడా చేయలేదు. అంటే తన తాతగారు చేయని పని, తన తండ్రి చేయని పని ఇదిగో ఈ వ్యక్తి చేశారు. యాకోబు చేశారు. ఏంటి అంటే తనకు ఒక ఇల్లు కట్టించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, నేను ఎక్కడ ఉండమన్నాడు, నువ్వేం చేస్తున్నావు? చూసారా, దేవుని మాటకి యాకోబు చేసే పనికి ఎలాంటి సంబంధం లేదండి. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు పరలోకపు యొక్క తండ్రికి నువ్వు కుమారుడు అయితే, కుమార్తె అయితే, పరలోకపు తండ్రి నిజంగా నీ తండ్రి అయితే నీ పనులకును ఆయన చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా? నీ సొంత నిర్ణయంతో వెళ్తున్నావా? అట్లయితే ఏదో తూతుమంతరంగా అంతే. నిజంగా ఆయనకు తండ్రి కానే 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 కాదు. తండ్రి కానే కాదు. నటిస్తున్నా బట్టి తండ్రి ఆయన దేవుడిగా, నా ప్రభుగా నటిస్తున్నావంతే తప్ప నిజంగా ఆయనను నువ్వు తండ్రిగా చేసుకున్నాడు. యాకోబు అంతే. నువ్వెలవయ్యా, నూనె పోసి రాయి నిలబెట్టావు, మందిరం కడుతున్నావు, రాకపోకలంతా నేను కాపాడానుగా, నేను ఆశీర్వదించానుగా, తినడానికి కావాల్సినంత తిండి ఇచ్చానుగా, కట్టుకోవడానికి కావాల్సిన వస్త్రాలు ఇచ్చానుగా, అప్పుడు అడిగావుగా, 20 సంవత్సరాల కిందట అన్ని నేను ఇచ్చానుగా. ఇప్పుడు నువ్వు మాట ఇచ్చిన ప్రకారంగా అక్కడ బేతులకి వెళ్ళి నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా చేయని దేవుడు చెప్తే యాకోబు తన సొంత నిర్ణయంతో సుకోతులో ఆగిపోయాడు. ఇల్లు కట్టాడు అంటే ఇక కదలడానికి ఎలాంటి ఉద్దేశం లేదు. ఇక ఎలా కదలడానికి ఉద్దేశం లేదు. ఎందుకు ఇల్లు కట్టుకున్నాడు అంటే స్థిరంగా ఉండడానికేగా. అవునా? స్థిరంగా ఉండడానికి ఇల్లు కట్టుకున్నాడు. ఎలాంటి ఉద్దేశమో ఇదేం పెట్టినారా? కాబట్టి దేవుడేమో రీతికి వెళ్ళమన్నాడు, మనుషులు ఆగిపోయాడు. ఎలా పంపించాలో దేవునికి తెలుసు. ఎలా పంపించాలో దేవునికి బాగా. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన దాన్ని నువ్వు దాచిన ఇంకొక విధంగా ఉపయోగించుకున్నా ఎలా ఇప్పించాలో అని బాగా తెలుసు. ఆయన మార్గాలకు ఉన్నాయండి, మర్చిపోకండి. నీకంటే తెలివైనడా, నీకంటే జ్ఞానవంతుడా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ దీని అనేటువంటి తన ఒకే ఒక కుమార్తె ఆమె చాపబడ్డట్టు ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న వ్యక్తి నాయకుడు వచ్చి ఆ తన కొడుకు కోసమే వచ్చి రాయబారానికి రా, ఓరి ఎంత అడగండి, ఎంత కట్టమైనా మీరు అడగండి, మేము ఎంతైనా చేస్తాం, నీ కుమార్తె మాత్రమే మా అబ్బాయికి ఇవ్వ. ఎందుకంటే నా కుమారుడు యొక్క మనసు అంతా నీ కుమార్తె మీద లేదు. చూసారా ఎలాంటి పరిస్థితి ఏర్పడింది? అది ఇవ్వలేడు, ఇది కొంచెం. ఎందుకు జరిగింది పరిస్థితి అంటే నువ్వు దేవుడు చెప్పింది నువ్వు చేసిన పని. దేవుని బిడ్డ
మోసపోకండి, దేవుడు ఎక్కిరింపబడు. మనుషుడు ఏమైతే విత్తుతాడో ఖచ్చితంగా ఏ పంటకు వస్తాయి. అందుకని వారు ఏం వంక పెట్టారంటే దీని కన్నతనములు, బాబు మేము దేవుని బిడ్డలు, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నాం అన్నదానికి మాకు గుర్తు ఉంది. ఏంటి అని గుర్తు అంటే సున్నతి అనే గుర్తు. ఆ సున్నతే మేము దేవునికి సంబంధించిన వారం అని గుర్తు అది. కాబట్టి మా బిడ్డలని మీకు ఇవ్వాలి అంటే మా వలె మీరు కూడా ఆ గుర్తు కలిగి ఉంటే తప్ప, ఆ గుర్తు మీరు కూడా దేవుని బిడ్డలు అనడానికి ఒక గుర్తు అది. ప్రభుత్వం గొప్ప సున్నతి ఎలాగైతే శరీరంలో కట్ చేయబడుతుందో అలాగే సున్నతి బాప్తిస్మం అనే సున్నతిలో కూడా దేవునికి ఇష్టము కాని లోకమును కట్ చేయాలి. దేవుని స్తోత్రం. అటు సున్నతి పాత నిబంధనలో, నూతన నిబంధనలో దానిని బాప్తిస్మము. సున్నతి దేవుని ప్రజలుగా ఎలాగైతే గుర్తో, బాప్తిస్మం దేవుని ప్రజలుగా అది గుర్తు. దేవుని స్తోత్రం. బాప్తిస్మం పొందినంత వరకు లోకం ఏమంటో తెలుసా? నావాడే, నాకు చెందిన వ్యక్తే అంటారు లోకం. దేవుని స్తోత్రం. అందుకని బాప్తిస్మం పొందితే లోకం భరించలేదు. నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ జాగ్రత్త, దిగొద్దే అందులో నువ్వు దిగుపోవు అంటుంటారు కదా. నువ్వు వెళ్తే వెళ్ళు, నావాడిగా ఉండాలి, నాకు చెందిన వ్యక్తిగా ఉండాలి. నువ్వు బాప్తిస్మం పొందితే నువ్వు లోకానికి చెందిన వ్యక్తివి కావు. అందుకే నేను లోకం వెలివేస్తుంది. లోకం తట్టుకోలేదు, లోకం సహించలేదు, లోకం భరించలేదు. అందుకని చాలా మంది నేను వెలివేస్తే ఎలా బ్రతకాలను, నన్ను దూరం చేస్తే ఎలా బ్రతకాలను, ప్రభువా నేను ఆ ఒక్క పని చేయను కానీ నేను ఏదైనా చేస్తాను కదా. దేవుని బిడ్డ, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. కాబట్టి మా వలె మీరు కూడా సున్నతి పొందితే తప్ప అంటే ఆ వ్యక్తి దేనా విషయంలో ప్రీతి గలవాడు కనుక రాయబడి బాధ్యతలో బహు ఇష్టము గలవాడు కనుక ఆ కార్యం చేయడానికి తడవు చేయలేదు. మరి ఆ ఊరందరికీ మూతుబారులుగా వీళ్ళేం చెప్తే అదే ఊరు వాళ్ళందరూ చేయాలిగా. ఊరి వాళ్ళందరికీ మీటింగ్ పెట్టాడు. అరే బాబు, ఇదిగో మన ఊర్లోకి వచ్చారే ఒక గుంపు, వారు చాలా ఆస్తి, చాలా ధనం. మనము గనక వారి వాళ్ళే సున్నతి చేయించుకుంటే వారు మనం ఏకమవుతాం. మనవి ఆలయం అవుతాయి, ఆలయం మనవి అవుతాయి. ఏమంటారు మీరు? బలిగుందండి ఎవరు వచ్చినా అందరూ ఊరి వారందరూ కూడా సున్నతి చేయించేస్తున్నారు. సున్నతి చేయించుకుని బాధపడుతున్నారు. 3వ దినం వచ్చేసరికి వాళ్ళు విపరీతంగా బాధపడుతున్నారు. దొరికింది అదననుకున్నారు. దేన యొక్క ఇద్దరు సోదరులు ఇలా చేతులకి ఆ యొక్క కత్తులు పట్టుకుని, ముఖాలు గుడ్లు కట్టుకుని ఊరి మీద పడి ప్రతి మగవాణిని నరికివేశారు. 35 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. ఆదికాండం 35:5. అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలంలో ఉండినందున వారు వచ్చే వరకు ఊరకుండెను. షెకెము తండ్రి హమోరు యాకోబు దేవుని భయము వారు చుట్టూ ఉండేను గనుక వారు యాకోబు కుమారుని తరుమలేదు. ఒక క్షణము కూడా యాకోబు ఇల్లు కట్టుకున్నాడే, పశువులకు పాకలు వేశాడే, ఒక్క క్షణం కూడా ఆ ప్రాంతములో ఉండనంత శోధన దేవుడే కుటుంబానికి రప్పించాడు. దేవుని స్తోత్రం. సరిపోయిందిగా. దేవుని మాటకు యాకోబు చేసిన పనికి ఏమి తేడా లేదన్నట్లుగా, సంబంధం లేదన్నట్లుగా ఈ రోజున చాలా మంది క్రైస్తవులు దేవుని వాక్యానికి వారి జీవితానికి ఏమి సంబంధం లేదు. ఆ కారణాన్ని బట్టి లోకమంతా
చదవండి రోమపత్రిక 2:24. రోమా 2:24. రాయబడిన ప్రకారం మిమ్మను బట్టి కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది. నిన్ను బట్టి అన్యజనులు ఎన్నిసార్లు దేవుని దూషించారు కదా. దేవుని బిడ్డ మిమ్మల్ని బట్టి ఎవరైతే వాక్యానికి వారి జీవితానికి సంబంధం ఉండదో వారిని బట్టి అట దేవుని నామం అంట దోషణ పాలవుతుందంట. దయచేసి ప్రభునందు ప్రియులారా, యాకోబు ఇచ్చిన రీతిగా దేవునికి మాట ఇచ్చిన రీతిగా ఇదిగో దావీదు కూడా దేవునికి మాట ఇచ్చాడు. యాకోబు ఇచ్చినట్టు ఎవలా దావీదు యొక్క సమర్పణలో చూడండి. దేవుని ఇంటి విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, దేవుని నివాస విషయంలో దావీదు సమర్పణ చూడండి. మరొకసారి జ్ఞాపకం చేయండి. 132వ కీర్తన 2వ వచన భాగం. అతడు యెహోవాతో ప్రమాణ పూర్వకము మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలమును చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచే వరకు నా వాస స్థలములో గుడారములోనికి నేను ప్రవేశించను. నేను పరుండి మంచం మీదకి నేను ఎక్కనంటే నేను సుఖాన్ని కోరుకోనను. దేవుని బిడ్డ దావీదులో ఎటువంటి పాపంగా చూసారా? దేవుని సన్నిధి పట్ల దేవుని దావీదులో ఉన్న భావించాలి. ప్రమాద ప్రియులారా, దావీదు 3 సార్లు అభిషేకించబడ్డాడు. తెలుసా ఎన్ని పర్యాయాలు? 3 సార్లు అభిషేకించబడ్డాడు. ఒకటి ఎవరికి తెలియదు, ఇశ్రాయేలు ఎవరికి తెలియదు. ఆయన అభిషేకించబడ్డాడు. ఎక్కడ అభిషేకించబడ్డాడంటే తన తండ్రి యొక్క ఇంటిలో అభిషేకించబడ్డాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ? తండ్రి ఇంట్లో అభిషేకించబడ్డాడు. ఈ సంగతి ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి తెలియదు. ఒకసారి మాట చదువుతారా? 1 సమూయేలు 16:13 వచనం బాగా స్పీడ్ గా రావాలి. చదవాలి. చదవాలి. నాథను నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం. యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఆ దేవుని ఆత్మ లేకుండా నువ్వు పాట పాడిన దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆ దేవుని ఆత్మ లేకుండా నువ్వు సాక్ష్యం చెప్పిన దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆ దేవుని ఆత్మ లేకుండా నేను వాక్యం చెప్పిన దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఏది యాక్సెప్ట్ చేయడు అంటే నువ్వేది చేసినా దేవుని ఆత్మ ద్వారా మాత్రమే చేయాలి. చివరికి నీవు శత్రువుతో యుద్ధానికి తలపడిన, శత్రువుని ఎదుర్కోవడం, యుద్ధం ప్రార్థన ద్వారా యుద్ధం చేయాలన్నా అభిషేకముతో కూడిన ప్రార్థన అవసరం. దేవుని పిల్ల కాబట్టి ఎప్పుడైతే సమూయేలు వెళ్ళి, ప్రవక్త వెళ్ళి దావీదును అభిషేకించాడో నాటు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగు వచ్చింది. కాబట్టి గొలియాతును ఏ చేతులు ఏమీ లేకుండా తన వాడుకగా ఉన్న అలవాటు ఏంటంటే ఒడిసెలు విసరటం. ఒక్క రాయితో ఒడిసెలు విసిరి సునాయాసంగా గొలియాతుని చంపేశాడు. గొలియాతును చంపగమునిపే దేవుడు తన ఎదుటికి సింహాన్ని రప్పించినప్పుడు చాలా సునాయాసంగా సింహాన్ని చంపేశాడు. అంటే ఆల్రెడీగా సింహాన్ని చంపడానికి ముందు దేవుని యొక్క అభిషేకాన్ని దావీదు పొందుకున్నాడు.
మరొక పర్యాయం ఎలుగుబంటి వచ్చింది. సునాయాసం ఎలుగుబండిని చంపేశాడు దేవుని అభిషేకాన్ని బట్టి. ఇప్పుడు గొలియాతును చంపాలి. ఎంతగానో దేవుని అభిషేకంతో నింపబడతావో అంతగా నీ జీవితంలో పోరాటం ఉంటుంది. దేవుని స్తోత్రం. అంతగా పోరాటం ఉంటుందండి. దావీదు అభిషేకించబడిన మొదలుకొని తను పోరాడుతూనే ఉన్నాడు. తెలుసా నీకు? ఆ అభిషేకంతో గొలియాతును చంపాడు. గొలియాతును చంపిన తర్వాత సౌలు దావీదుకి శత్రువుగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. ఎలా మారిపోయాడు? శత్రువుగా మారిపోయాడు. ఆ శత్రువును చంపి ఒక్క క్షణం సింహాసనం అధిష్ఠించుకోగలడు దావీదు చేతనవును. గాని ఇలా దావీదు సౌలుని శత్రువుగా మార్చబడిన సౌలుని దావీదుకి దేవుడు అనేక పనులు అప్పగించిన దావీదు ఒకే ఒక మాట అంటాడు, నేను దేవుని చేత అభిషేకించబడిన నా యజమానికి నేనేమి చేయను. దేవుని చేత అభిషేకించబడిన వారికి నువ్వు విరోధంగా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం? విరోధంగా తలంచడానికి నీకు ఎంత ధైర్యం? దావీదు భయపడ్డాడు. అతడు నా యజమాని. అందుకని నేను అతన్ని చంపను. అతని విషయంలో నేను జోక్యం చేస్తున్నాను. దేవుడే చూసుకుంటాడు. యుద్ధానికి వెళ్ళి చేస్తాడు, అది దేవుడు చూసుకుంటాడే. కానీ నేను చంపనని దావీదు ఒక తీర్మానం చేస్తున్నాడు. ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళి ఆ సౌలు కుమార్తె పడి యుద్ధానికి వెళ్ళి చనిపోయారో, పని జరిగిందే అని చెప్పి చప్పటి కొట్టుకుని త్వరగా పరుగు వెళ్ళిపోయి సింహాసనం ఎక్కేలేదు దావీదు. నీకు అర్థమైందా? 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. తొందరగా రండి. 1-2 వచనం చదవా. ఇంటికి వెళ్ళి చదువుకోనండి. మొదట వచ్చిన భాగంలో ఉన్న విషయం ఏంటంటే, ఆరుగా యుద్ధంలో చనిపోయాడని వార్త దావీదు విన్నాడు. దావీదు విన్నాడు. సౌలుతో పాటు సౌలు కుమారు కూడా చనిపోయిన వార్త విన్నాడు. దేవుని యొక్క దావీదు అడుగుతున్నాడు, దేవా చదవని మాట మళ్ళా చదవా. శత్రువైన దావీదు శత్రువైన సౌలు ఎప్పుడు చనిపోయాడో దావీదు ఏమన్నాడో తెలుసా? దేవుని దగ్గర ప్రార్థన చేస్తా, దేవా నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు, నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు చదవండి 4వ వచన భాగంలో, యోదావా అక్కడికి వచ్చి పటాభిషేకము చేసింది. దేవుని స్తోత్రం. ఇది 2వ అభిషేకం. మీకు అర్థమైందా? మొదటి అభిషేకం ఇంట్లో పొందుకున్నాడు. 2వ అభిషేకాన్ని యూదా వారందరూ కూడా వచ్చి దావీదును రాజుగా అభిషేకించి యూదా వారందరూ తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టే వరకు కూడా దావీదు తన సొంత నిర్ణయంతో ఏది చేయలేదని దేవుని స్తోత్రం. దావీదుని బట్టి మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి. 3వ అభిషేకం ఎక్కడ జరిగిందో తెలుసా? చదవండి. 5వ అధ్యాయానికి రండి. 3వ వచన భాగం చదవాలి. ఇది 3వ అభిషేకం. ముందు యూదా వారు వచ్చారు, అభిషేకం చేశారు, తీసుకు వెళ్ళి కూర్చోబెట్టారు సింహాసనం మీదకి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చారు. 11 గోత్రాలు వచ్చారు, 10 గోత్రాలు వారు వచ్చారు. దావీదుని వారు అభిషేకం చేశారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమైపోయాడు? రాజుగా ప్రకటించబడ్డాడు. ఇప్పుడు రాజు అయిన తర్వాత ఇప్పుడు దావీదు దేవుని మనసు ఎక్కడైతే ఉందో
దేవుని హృదయం దేని మీదైతే ఉందో ఆ సియోను పట్టణానికి దావీదు వెళ్ళటానికి ఇష్టపడతా ఉన్నాడు. 6వ వచనం చదువుతారా? చదవా. అయినను సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఏ ఒక్క ఇశ్రాయేలుని కానీ చివరికి దావీదు కంటే ముందున్న రాజైనటువంటి సౌలు కానీ రాజులకు ముందున్న న్యాయాధిపతులకు కానీ ఏ ఒక్కరు కూడా సియోను పట్టణ పర్వతాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. దేవుని చేత 3 పర్యాయాలు అభిషేకించబడిన దావీదు మాత్రమే ఆ సియోను పట్టణాన్ని పర్వతాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తున్న సమయాల్లో పగడబందీగా కాసుకుని ఉన్నారట. అక్కడ సియోను పర్వతాన్ని ఎవరు వాళ్ళు? గుడ్డివారును కుంటివారు. గమనించారా? గుడ్డివారు కుంటివారు అనుకుంటామా? ఆఫ్టర్ కళ్ళు కనిపించదు అనుకుంటా, వారు కాలు నడవలేరు కదా అనుకుంటున్నారు. వారు ఆ గుడ్డివారు కుంటివారే గొప్ప యోధుడైన గొప్ప సైనికుడైన దేవుని పక్షంగా యుద్ధములు చేయగలిగిన గొప్ప నేర్పరి అయిన దావీదును సైతం వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నువ్వు సియోనుకు రాలేవు తెలుసా దావీదా? నువ్వు వస్తే ఇక్కడ కుంటివారున్నా, ఇక్కడ గుడ్డివారున్నా, నువ్వు వస్తే వారు నేను తోలు వేస్తారు. దేవుని స్తోత్రం. వారిని తోలు వేస్తారు అంటే కుంటివారు సైతం గుడ్డివారు సైతాన్ని సాతానుడు ఎవరినైనా వాడుకోగలడు. దేవుని బిడ్డల మీదకి గుస్సుకొల్పడానికి, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పని చేయటానికి, దేవుని బిడ్డని నిస్సహాయంగా చేయటానికి సాతానుడు కుంటివారిని ఉపయోగించుకోగలడు, గుడ్డివారిని ఉపయోగించుకోగలడు. కానీ దావీదు దావీదు ఆ కుంటివారిని గుడ్డివారిని ఆ ప్రాంతం నుండి తోలువేసి ఆ సియోను పర్వతాన్ని దావీదు స్వతంత్రించుకున్న తర్వాత దావీదు రెండో పని చేశాడు. రెండో పని, ఎక్కడైతే దేవుని మందస్సు ఉండిపోయిందో ఆ మందస్సాన్ని తీసుకొని సియోను పర్వతానికి తీసుకుని వచ్చి దాన్ని స్థాపించి దేవునిస్తూ ఈ పని ఎవరు చేయగలరంటే, దేవుని బిడ్డ ఎవరు చేయగలరంటే దేవుని అభిషేకముతో నింపబడిన వారు మాత్రమే చేయగలరు. దేవుని స్తోత్రం. ప్రమాణ బిడ్డలారా, దేవుని చేత అభిషేకించబడిన వారితోనే చేయగలరు. సియోను ఇది నేను ఏర్పాటు చేసుకున్న స్థలం, ఇది నేను కోరుకున్నాను. స్థలాన్ని ఏదైతే దేవుడు కోరుకున్నాడో, ఏదైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో దావీదు మనసంతా కూడా దాని మీదనే ఉంది. ఈ రోజు నా దేవుని హృదయం ఎక్కడుందో తెలుసా మీకు? దేవుని మనసంతా, దేవుని హృదయం అంతా దేని మీద ఉందో తెలుసా? దేవుని బిడ్డ సంఘం మీద ఉంది. ఎక్కడ ఉంది? సంఘం మీద ఉంది. ఆ సంఘం పట్ల నువ్వు ఎటువంటి బాధ్యత కలిగి, నువ్వు ఎటువంటి భారం కలిగి, నువ్వు ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నా కాబట్టి ఈ పని దావీదు వలె ఎవరైతే దేవునికి మాటిస్తారో, నిద్రాహారాలు లేకుండా ఆ దేవుని యొక్క ఆ పని చేయటానికి ఎవరైతే దావీదు వల్ల ముందుకు రాగలరో, దేవుడి రోజున అలాంటి వారి కొరకే దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకు ఆ సియోను పర్వతం ఏముంది ఎక్కడ అంటే, ఏమి స్థాపించబడింది అంటే 76వ కీర్తన 2వ వచనంలో మనం చదువుకున్నాం. ఆ మాట షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోను
సియోనులో ఆయన ఆలయం ఉన్నది. దేవునిస్తూ ఎక్కడుందంట? ఎక్కడుందంట? సియోనులో ఆయన ఆలయం. ఏదైతే దేవుడు కోరుకున్నాడో అక్కడ ఏం స్థాపించాడంటే దేవుని ఆలయాన్ని స్థాపించాడు. ఆలయం దేనికి చూసిన తెలుసా? ఆలయం అనేది దేనికి చూసిన తెలుసా? చెప్పగలరా? దేవుని సన్నిధికి చూసిన, దేవుని స్తోత్ర, దేవుని సహవాసానికి చూసిన, దేవుని సహవాసానికి చూసిన. కాబట్టి నువ్వు దేవునికి మాట ఇచ్చావా? యాకోబు మాట ఇచ్చాడు, కానీ తప్పుపోయాడు. సంసారంలో మునిగిపోయి దేవునికి ఇచ్చిన ప్రామిస్ మర్చిపోయాడు. దేవుని విషయంలో భారం మర్చిపోయాడు. ఒకవేళ దేవునికి నువ్వు మాట ఇచ్చి ఒకవేళ కుటుంబ వ్యవస్థలో మునిగిపోయావా? ఆ కుటుంబం, నీ కుటుంబం నడిపించటం దేవునికి చేతగదనుకుంటున్నావా? నీ కుటుంబం దేవునికి భారం అనుకుంటున్నావా? దేవునికి భారం అయితే నేను పుట్టించడు, నీ కుటుంబాన్ని ఏర్పాటు చేయడు. దేవుని స్తోత్రం. నేను పుట్టించాడు అంటే నీ కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడంటే అది ఆ కుటుంబం. మన బాధ్యత అవన్నీ అనుగ్రహించటం ఆయన బాధ్యత. దేవుని స్తోత్రం. రెండు బాధ్యతలు ఇక్కడ ఉన్నాయి. నీ కుటుంబ బాధ్యత ఆయన తీసుకుంటాడు ఎప్పుడంటే ఆయన బాధ్యతలో నువ్వు తీసుకున్నావు. ఆయన బాధ్యత పట్ల శ్రద్ధ వహించినప్పుడు నీ కుటుంబం పట్ల ఆయన శ్రద్ధ వహించడానికి ఆయన సమర్థుడు. కాబట్టి సియోనులో ఆయన ఆలయం ఉన్నది. తలలో వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు మాట్లాడిన మాటలు బట్టి ఒక క్షణం మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకుంటాం.